హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ జనరేషన్లో చాలా యూనిక్ స్టేట్మెంట్స్ వింటున్నాం మనం చాలామంది నుంచి. అందులో ఎస్పెషల్లీ చదువుకొని బాగా జాబ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్న అమ్మాయిల నుంచి వింటున్న స్టేట్మెంట్ ఇది. మాకు చేసుకోవాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాము, అవసరం అనిపిస్తే పెళ్లి చేసుకుంటాము, లేకపోతే లేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఈ రోజుల్లో ఎక్కువ వినబడుతుంది. మనకి అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ అందరికి తెలిసిన విషయమే, జనరేషన్ ముందుకెళ్ళాలి, ఈ సృష్టి ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ ఒక్క రీజన్ కనే కాదు, ఒక మనిషి జీవితం మొత్తం ఒంటరిగా ఉండలేడు. ఒకరితో అంటే ఆపోజిట్ జెండర్తో కలిసి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని ఒక ఫ్యామిలీ చేసుకొని ఆ పిల్లల్ని పెంచి పోషించే బాధ్యత చేసుకొని ఇలా ముందుకి జీవితం నడవాలి అనే ఉద్దేశంతో పెళ్ళి అనే కాన్సెప్ట్ని ఇనిషియేట్ చేశారు మన పూర్వీకులు, దేవుళ్ళు, దేవతలు. ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషి రక్షణ, గౌరవం, అలాగే తోడు నీడ. ఒక మగ మనిషికి ఒక ఆడ మనిషి ప్రేమ, అలాగే రక్షణ, అలాగే తోడు నీడ. వీళ్ళిద్దరూ ఒకరికొకరు జీవితం మొత్తం ఇలా ఒకరి కోసం ఒకరు చూసుకుంటూ, ఒకరి కోసం ఒకరు కష్టపడుతూ, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఉండేదాన్ని కుటుంబం అని అంటాం. ఇప్పుడు కుటుంబాన్ని కాదు అనుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? మనకు చదువులు, బాగా చదివేశాము, ఎక్కువ చదివేశాము, ఇండివిజువల్ థింకింగ్ వచ్చేసింది. 27, 28, 29, 30, 31, 32 అలా కూడా ఆ ఏజ్కి వచ్చిన తర్వాతకి కూడా మనకంటూ ఒక జీవన విధానం అనేది ఫామ్ అయిపోయి, ఒక థాట్ ప్రాసెస్ అనేది ఫామ్ అయిపోయి, ఇండివిజువల్గానే చాలా సంపాదించేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు మనకి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు అనే స్థితికి వస్తున్నారు. మనం ఎంత రక్షణ వ్యవస్థ పెంచుకున్నా, ఎంత సంపద పెంచుకున్నా, ఒక మనిషి ఇవ్వగలిగేటివి ఏ రక్షణ వ్యవస్థ కానీ, ఏ సంపద బ్యాంక్ అకౌంట్లో ఉన్న పైసలు కానీ మనకి ఇవ్వలేవండి. మన చేతిలో ఒక రివాల్వర్ ఉందేమో, లైసెన్స్డ్ రివాల్వర్ మనకి రక్షణని ఇవ్వలేదండి. అలాగే మనం పెంచుకునే పెంపుడు జంతువు, ఏదైనా కుక్క, ఏదైనా పిల్లి, వీటిని చూసుకొని కూడా వాటితో ప్రేమాయణం అట్లా చేసేసుకొని, అంటే వాటిని చూసుకుంటూ బతికేస్తానని అట్లా, అవి ఒక ఆపోజిట్ జెండర్ చూపించగలిగేటివి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఒక కుక్కలో నుంచి రావండి, కంపారిజన్ లేదు. అలాగే మనీ ఎంత ఇచ్చినా, ఎంత ఉన్నా సరే, మనీ ఉన్న చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మనీ అన్నిటిని రీప్లేస్ చేసేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ అంబానీ కొడుకు కూడా ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో అనేది ఒకటి ఉంది మనకి. మరి వాళ్ళు అంత మనీ ఉండి అన్ని సాల్వ్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే, పైసలు ఉంటే, మరి వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లమ్సే ఉండకూడదు. లేదు, వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ప్రాణభయాలు ఉన్నాయి, ఎప్పుడు పోతారో తెలీదు, ప్రాబ్లం ఏంటో కూడా తెలీదు, డాక్టర్లు కూడా సరి చేయలేటటువంటి సమస్యలు ఉన్నాయి. సో మనీ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. అలాంటప్పుడు ఒక మనిషిని రీప్లేస్ చేయగలిగేటటువంటి ఆలోచన విధానం అనేటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా.